హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఏపీ మంత్రి నారాయణ కొడుకు నిషిత్, అతని స్నేహితుడు రాజా రవివర్మ హైదరాబాద్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వారు ప్రయాణించిన కారు అంతర్జాతీయ అత్యున్నత ప్రమాణాలతో తయారైంది. అయినప్పటికీ వారు మృతి చెందారు. నిషిత్ ప్రయాణిస్తున్న కారు సాదాసీదా కారు కాదు. అంతర్జాతీయ స్థాయి నాణ్యత ప్రమాణాలు, ప్రమాదాలు జరిగినప్పుడు ఆటోమేటిక్గా రక్షణ చర్యలు ఉండే బెంజ్ కారు. అందులోనూ బెంజ్ మోడల్లో హై ఎండ్ అయిన జీ సిరీస్ కారు స్పెసిఫికేషన్కు తగ్గట్టు ఖరీదు కూడా చాలా ఎక్కువ. ప్రమాదం జరిగినప్పుడు ఆటోమేటిక్గా సెక్యూరిటీ ఫీచర్స్తో అందులో ఉన్న వాళ్ళ ప్రాణాలు పోకుండా కాపాడగలిగే సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. అయితే లోపం మాత్రం కారు స్పీడ్తోనే ఉందని అంటున్నారు. ప్రమాదం జరిగిన కారులో ఎలక్ట్రానిక్ గార్డ్స్తో కూడిన హై స్టాండర్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. కారు తయారీ కోసం దృఢమైన ప్రత్యేకమైన స్టీల్ వినియోగించారు. కారు డిజైన్లోనూ పూర్తిస్థాయి రక్షణ చర్యలు సరిచూస్తారు. అనుకోకుండా పేలుడు జరగకుండా ఈ వాహనాలకు డిటోనేషన్ ప్రొటెక్షన్ ఫీచర్ ఉంది. నాణ్యమైన ఎయిర్ బ్యాగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ కారులో ఉన్న ఇంజన్ 5400 cc ఇంజన్, 7 స్పీడ్ ఆటోమేటిక్ గేర్స్, 4 వీల్ డ్రైవ్ ఫీచర్లు ఈ మోడల్ కోసమే ప్రత్యేకంగా రూపొందించారు. సడన్ బ్రేక్ వేసినా అందులో ఉన్న వాళ్లకు ఏమీ కాకుండా అక్కడికక్కడే వాహనం ఆగే విధంగా యాంటీ బ్రేకింగ్ సిస్టంతో కూడిన బ్రేక్ ప్రొటెక్షన్ సదుపాయం కూడా ఉంది. నిర్ణీత స్పీడ్లో వెళ్తే ప్రత్యేక ఏర్పాట్ల కారణంగా ఆటోమేటిక్గా స్పీడ్ కంట్రోల్ అవుతుందంటున్నారు. కానీ నిర్ణీత వేగం కన్నా కారు మరీ స్పీడ్గా వెళ్తుండడంతో ఆ సెన్సార్లు కూడా పనిచేయవని చెబుతున్నారు. విదేశీ బ్రాండ్ కార్లలో అదనంగా సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న నియంత్రణల్లో తేడా వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయనే వాదనలు ఉన్నాయి. ఖరీదైన బైకులు, కార్లు గంటకు 200, 250, 295 కిలోమీటర్ల వేగం వెళ్లేలా కంపెనీలు తయారు చేస్తున్నాయి. జాతీయ రహదారుల్లో గరిష్ట వేగ పరిమితి 80 కిలోమీటర్లు. నగరాల్లో, అందులో మలుపులున్న ప్రాంతాల్లో మరింత తక్కువ వేగంతో వెళ్లాలి. ఇలాంటి చోట 200 కిలోమీటర్లు వేగ సామర్థ్యం ఉన్న వాహనాలు యువతను అత్యుత్సాహానికి గురిచేస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.